నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లింగంపేట నూకాలమ్మ వారిని దర్శించుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు. శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పతి కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ చైర్పర్సన్ వరలక్ష్మి, గ్రామ మహిళలు ఘనస్వాగతం పలికారు. పురోహితులు వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో ఆహ్వానించారు. అయ్యన్న పాత్రుడు దంపతులు అమ్మవారికి పట్టు చీర, పసుపు, కుంకుమ సమర్పించి కుంకుమ పూజతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఆలయ పరిసరంలోని దుకాణాలను సందర్శించి వ్యాపారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి దగ్గర ఉన్న వస్తువులు కొని వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, పూర్వ సాంప్రదాయాలు తిరిగి వచ్చేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఇక నర్సీపట్నం నియోజకవర్గంలోని 101 పంచాయతీల్లో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమిని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ తరం పిల్లలకు హిందూ సాంప్రదాయ పండుగల విశిష్టత తెలియడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో దివ్య జ్యోతి, గొలుగొండ మండల పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు చిటికెల సాంబమూర్తి, చిటికెల తారక వేణుగోపాల్, చోద్యం సర్పంచ్ అదపురెడ్డి గోపాలకృష్ణ, మండలంలోని పలు గ్రామాల పార్టీ ప్రెసిడెంట్లు, నాయకులు పాల్గొన్నారు. చాలా ఫేమస్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ప్రజలు, ఈ మండలంలో ప్రజలు కానీ, గ్రామ ప్రజలు కానీ, కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒకరోజు పండుగ కాదు, ఇది 2 రోజుల పండుగ కాదు, 9 రోజులు అలా చేసే మనగా ప్రతిరోజు తీర్థంలాగా రోజు ప్రోగ్రామ్స్ ఎంతో చిన్నప్పటి నుంచి చూస్తాను. మన జిల్లాలో అప్పుడు విశాఖపట్నం జిల్లా, మనకి ఉమ్మడి జిల్లా ఉంటుంది. మన జిల్లాలో నాకు తెలిసి ఉప్మాక, అనకాపల్లి, లింగంపేట, తర్వాత నర్సీపట్నంలో బలిగట్టలో జరిగే తీర్థం. ఎక్కడి నుంచో పంచు సామాన్లు, బిందులు, ఇలాగే ఇన్ని షాపులు పెట్టి రోజు తీర్థంలా జరిగేది. ఇప్పుడు రాను రోజులు మారిపోయి ప్రజలకు టైం లేదు, బిజీ అయిపోయారు. బిజీ అంటే పని ఉండి కాదు, పని లేక బిజీ అయిపోయారు. సాయంత్రం అంటే ఈ పార్టీలు చేసుకోవడం తప్పించి పండగలు అంటే జాగరాలలో కూడా ఎవరు తిరగట్లేదు. ఎవరో జాగరాలంటే ఆ ఊరి జనం అంతా ఘటాల వెనకాల తిరిగేవారు. ఇవాళ ఘటాల వెనకాల తిరిగేవారు కనపట్లేదు. అంటే పూర్వం సాంప్రదాయం చూడండి. ఇవాళ చూసారు ఇక్కడ లింగంపేట వచ్చాం, ఎన్ని షాపులు సరదాగా. ఇక్కడ కుర్రవాళ్ళు కానీ పెద్దలందరూ కలిసి రోజుకో ప్రోగ్రాం పెట్టి సరదాగా 9 రోజులు అమ్మవారి జాతర చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇవన్నీ కూడా పూర్వ వైభవం రావాలి. ఉగాది చూశారు మొన్న. నేను ప్రెస్లో కూడా చెప్పాను, ప్రతి ఊళ్ళో కూడా రామ మందిరంలో ఉగాది చేయండి బాబు అని. కానీ ఎంతమంది చేశారు కూడా ప్రజలకు టైం లేదు. నూకాలం పండగ ప్రతి సంవత్సరం వస్తుంది. రామదేవతల పండుగలో రేపు 6వ తారీఖు శ్రీరామనవమి. ఇప్పటికీ మీ ద్వారా మనం చేస్తాం అందరికీ. మన నర్సీపట్నం నియోజకవర్గంలో 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీల్లో రేపు శ్రీరామనవమి చేయండి. ఏం ఖర్చు అవుతాయి మీకు? మంత్రి గారు వస్తారు, మంత్రాలు చదువుతారు, ఆ ప్రసాదం మంచి పెడతారు. ఇప్పుడు కుర్రవాళ్ళకి నేను చూస్తున్నాను, కొంతమంది కుర్రవాళ్ళు ఈ టర్మలో పుడుతున్న కుర్రవాళ్ళకి శ్రీరామనవమి అంటే తెలీదు, ఉగాది అంటే తెలీదు. ఈ అమ్మవారి పాటించి ఈ అమ్మవారు ఎవరైనా వద్దున్నారు. జనరేషన్ కూడా మార్పు వచ్చేస్తుంది, మన సాంప్రదాయాలు కూడా తెలియట్లేదు. అంచేత నేను కోరిది అంటే మళ్ళీ నేను బలిఘట్టంలో చూసేటప్పుడు నేను చాలా ఆనందం వేసింది, నాకు చాలా సంతోషపడ్డాను. నేను బలిఘట్టంలో మళ్ళీ అది ప్రారంభించడానికి నేను ట్రై చేస్తాను. కుట్లందరినీ పిలిచి బలిఘట్టంలో ఒక 5-6 రోజులు 9 రోజులు పెడదాం. పూర్వం జరిగేది అలా తీసుకురావాలా. రేపు శ్రీరామనవమి 6వ తారీఖు ఉంది. మనందరికీ కూడా రాముడు అంటే మనందరికీ దేవుడే కదా. అయితే ప్రతి పంచాయతీలో రామ మందిరంలో శ్రీరామనామం చేసి ఆ పూజ చేస్తే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది పెద్దలు చెప్పారు.
అందరూ కూర్చుంటాం. దీనికి పార్టీలు ఎందుకు, ఏ పార్టీ కూడా అమృతేశ్వర పార్టీలు ఎందుకు, మనకి కూర్చొని సరదాగా గంట శ్రీరామనవమి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు మన ప్రాంతానికి ఉండాలని, అలాగే నేను ఇంకా 4 సంవత్సరాలు మనకు అధికారం ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో మనం ఏవైతే చేద్దాం అనుకున్నామో కార్యక్రమాలను కూడా ఎక్కడ ఆటంకం లేకుండా దీనిగా పూర్తి చేసి ప్రజలందరూ ఆశీస్సులు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకున్నాం. దానికి అమ్మవారు ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం చేస్తున్న కమిటీ వాళ్ళకి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.